సెల్లులు పోతాయి చూస్తుండ మళ్ళా మన నంద్యాల స్వర్గధామంలో మొక్క రాశివనంలో ఒక రాశి మొక్కను ఫోటోలో చూపిస్తాము. విజిట్ చేయాలి సార్. సార్ మీరు 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేయండి సార్. ఈ మొక్కలన్నీ ఎట్లుండేది తెలుస్తుంది. ఈ విధంగా సార్ ఆయన అయింది అప్పయాంగులు శ్యామ్ సుందర్ గారి చేతుల మీదుగా స్వర్గధామంలోని రాశివనంలో మొక్క నాటడం జరుగుతున్నది. శ్యామ్ సుందర్ గారు మన స్వర్గధామం కోసము ఇది ఉదాహరణకి ఇది మకర రాశి ఇరుగుడు చెట్టు. ఈ మకర రాశికి సంబంధించిన ఇక్కడ 5 జమ్మి చెట్లు కూడా ఉన్నాయి. అశ్వత్థనారాయణ చెట్టు అంటారు. వేప రావి కలిసిన చెట్టును కూడా మనం వెనకల నాటించాము. మా స్వర్గధామంలో చూసి అంటే నవనిర్మాణ సమితి నంద్యాలకు ఈ 5 ఏళ్లలో కరోనా 2 ఏళ్ళు తీసేస్తే ఈ 5 ఏళ్లలో ఇంటింటికి శాంక్షన్ అయిపోయింది. మీ పర్మిషన్ తోనే ముందుకు పోతుంది. అది కమిషనర్ సార్ కూడా ఉన్నారు ఇక్కడే. అదే పని చెప్పినాడు ఆయన. ఇలియాసు, యేసు, రంగ, మధు వీళ్ళందరూ సార్. వీళ్ళతో మాకు ఒక ఫోటో కావాలి సార్. వీళ్ళందరూ బయటపేట సార్. చాలా మందికి తెలియదు, ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి దహనాలు చేసే డాక్టర్ మధుసూదన్ గారు నన్ను వచ్చి స్వర్గధామం చూడమన్నారు. నవనిర్మాణ సమితి అంటే మీకు అర్థమవుతుంది కదా. నవము నిర్మాణము సమితి ఏర్పడినారు అంతా. నేను దాదాపుగా 25 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో మీరు చూసుంటారు కైలాసం కట్టించాం. అప్పుడు మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నాడు, ఆయన ఐఎస్ఆర్ డైరెక్టర్ ఆర్డీఓగా. తర్వాత ఆ పట్టపగలని చెప్పి ఒక ఆయన గోదావరి గట్టు మీద ఇట్టనే స్వర్గధామం నిర్మించారు. అది ఒకసారి పోయి చూసి వస్తే చాలా ఎక్సలెంట్గా కట్టాడు. నిజంగా స్వర్గధామం ఎక్కడుంటుంది. దీన్ని సపరేట్ చేశాడు. ఎందుకంటే గోదావరి గట్టు కాబట్టి ఆ లుక్ ఆ లొకేషన్ అది చూస్తే బాగా ఉంటుంది. చూసారా? అతను ఆ పేరే పట్టపగలు. అతని పేరే మీద అందరూ పట్టపగలని పిలుస్తారు. నేను యనమల రామకృష్ణ గారు అప్పుడు స్పీకర్గా, నేను డిప్యూటీ స్పీకర్ విన్నాం. నన్ను ప్రత్యేకంగా వచ్చి పిలిచినాడు, మీరు రావాలని చెప్పి. నేను పోయి చూసాను. కాపమ్మని ఎక్కువ తెలియదు అతన్ని. చాలా వండర్ఫుల్గా చేసాడు. ఇప్పుడు దాదాపుగా మాకు దగ్గర ఈ కృష్ణా పుష్కరాలు కూడా వచ్చినాయి, గోదావరి పుష్కరాలు. అవి కూడా రావడం వల్ల ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిపి కొంత ఫండ్స్ అడగాలి. మీ అవుట్ సైడ్ లొకేషన్ మీరు చేయండి, లోపలంతా మేము చేసుకుంటాం చెప్పారు. దాదాపు 600 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. ఇప్పుడైతే ఎన్ని కోట్లు అయితే నాకు అది అంచనా లేదు, కానీ అది చాలా బ్రహ్మాండంగా. అదే శివుని విగ్రహం కూడా అక్కడ చూసినారు. రాజమండ్రి బయట నుంచి కనపడుతుంది. ఇంత బ్యూటిఫుల్గా ఏర్పాటు చేశారు. అక్కడ పోయి చూసారు. చాలాసేపు కూర్చున్న గార్డెన్ వండర్ఫుల్ గార్డెన్ మెయింటైన్ చేసిండు. అంటే అక్కడ కడియములు కూడా బాగా అక్కడంతా ఇది కదా, పాముది అన్ని వాళ్ళే చేశారు మొత్తం. ఇక్కడ అందరూ కలిసి చేశారు. ఇక్కడ కూడా పాపం నంద్యాలలో అన్ని కమ్యూనిటీ మెజర్గా అయితే మీరు వైశ్య కమ్యూనిటీ చేశారు. మిగతాది కొంతమంది రాజారాం నాయుడు పెద్దలు వాళ్ళు కూడా దానాలు చేశారు. ఇప్పుడు మనిషికి మిగిలేదు ఏముంది, చివరి ఇదే.
ఇటు 3, 2, ఇటు 4. అంతకన్నా ఏం మిగిలేదు, తీసుకోపోయేది లేదు. కాబట్టి ఇది అదే కంపల్సరీగా మనిషి ఏంటంటే ఇక్కడే ఉంది, ముడిస్తే ఏదో ఇల్లు అంది, కాలిపోతే సరే ఆవిరైపోతాడు. అదే మతాల ఆచారాలు సంస్కృతి బట్టి సంస్కారాన్ని బట్టి ఉంటుంది, దాని గురించి మనం అందరూ పోకూడదు. చాలా బ్రహ్మాండంగా ఈ ఐడియా అంటే నాకు చూసినంత రాజమౌళి చూశాను నేను. తర్వాత మన నిందాలు కూడా చాలా బ్రహ్మాండం బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. దాన్ని కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి కౌన్సిల్ కూడా సహకారం చేసింది. మళ్ళీ ఇంకా ఫండ్స్ కావాలంటున్నారు. కొంత గతంలో ఎంపీ ల్యాడ్ తీసుకున్నారు, మళ్ళీ ఎంపీ ల్యాడ్ ఇప్పిస్తే ఇంకొక వైకుంఠ వెహికల్ కావాలన్నారు. ఇది కూడా ఇది మంచి అవకాశము. దీని మీద కూడా మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి అంటే ఇక్కడ అందరూ కూడా దీన్ని డెవలప్ చేయండి. ఇంకా చెట్లు గిట్లు రావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో సాగులు కట్టుకున్నారు కూడా, స్వయం ఉపాధి కళ్యాణ డబ్బులు లేవు కాబట్టి వాళ్ళే ఒకటి సిమెంట్ ఇచ్చేటోడు ఇక్కడ వాతావరణాన్ని బట్టి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఇక్కడ చూసి ఆడిబిడ వస్తారు కాబట్టి కొంచెం వాతావరణం బట్టి జాగ్రత్త తీసుకొని చేస్తున్నారు. నమస్కారం. నంద్యాల నవనిర్మాణ సమితి 2017వ సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో 7 ఎకరాల హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిని చేసి దాన్ని నిర్వహించేదానికి కౌన్సిల్లో తీర్మానం చేశాం. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శివకుమార్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఇంటింటికి తిరిగి 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్వర్గధామం అనేటువంటి గౌరవప్రదమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన ఒక అంతిమ యాత్రలకు ఆనందంగా మనము స్వర్గానికి పంపించే స్థలాన్ని స్వర్గధామాన్ని నామధేయం చేశాం. మొదటగా బస్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి వెనకల చేశాము. అయిన తర్వాత కరోనా పీరియడ్లో కూడా ఒక్కరోజు కూడా ఆపకుండా రోజుకు 10 శవాలు వస్తున్నా కూడా ఇక్కడ మనము దహన సంస్కారాలు అన్నీ చేశాము. ఇప్పుడు ఈ స్వర్గధామం ఒక అందమైన బృందావనంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో రాశివనం 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, మధ్యలో 2 ఎకరాల్లో పూలు, కాయలు, తీగలు, పెద్ద చెట్లతో ఒక బృందావనాన్ని కూడా మనం తయారు చేశాం. స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో మేము అందిస్తున్నటువంటి వసతులు, సౌకర్యాలు చనిపోయిన వెంటనే మాకు ఫోన్ కాల్ రాగానే వాళ్లకు వైకుంఠ రథం పంపించడం, వాళ్ళ ఇంటి దగ్గరికి ఏ విధంగా చేయాలి దహన సంస్కారాలు ఆరు అంతిమ చర్యలు, ఇంటి దగ్గర స్నానం కానీ, పాడెను పడుకోబెట్టడం కానీ, వాటికి అంతిమ సంస్కారాల సేవాదళ్ళని కార్యకర్తలను వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. ఫ్రీజర్ బాక్స్ని కూడా వాళ్లకు పంపిస్తున్నాం. 3 ఫ్రీజర్ బాక్సులు ఉచితంగానే మనం ఇస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ దగ్గర దింపుడు కళ్యం చేశాం. అక్కడి నుంచి కాల్పులు చేసేవాళ్ళు దహన వాటికలకు, పూడుపులు చేసే వాళ్ళకు కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం మనము పూడికలు చేస్తూ ఉన్నాం. దహనాలు చేసే వాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా కర్ర, నూనె, పూజ సామాగ్రి, వసతులు అన్నీ కూడా మనము స్వర్గధామమే చేస్తూ ఉంది. ఇటువంటి 7 ఎకరాల్లో ఎవరైనా ఇక్కడికి వస్తే ఇది ఏదో శ్మశాన వాటిగా కాకుండా ఇక్కడికి వస్తూనే మన ఇంట్లో చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా, ఆహ్లాదకరంగా ఉండాలని ఈ కొత్త ప్రాజెక్టు మేము తీసుకుని వచ్చాం. 13 అడుగులున్న ధ్యానముద్రలో ఉన్న శివుడు, ఇంతటి అందమైన బృందావనం శ్మశాన వాటికలో నాకు తెలిసి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి శ్మశాన వాటిక ఎక్కడా లేదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు మన ముఖ్య నంద్యాల ఎమ్మెల్యే, మంత్రివర్యులు ఉన్నారు, చైర్పర్సన్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు. మేము మున్సిపాలిటీ ద్వారా డ్రైనేజీలు చేసుకున్నాము. 17,80,000 రూపాయలు రమేష్ నాయుడు అతని టెండర్తో మనకు డ్రైనేజ్ పనులు చేశాము. సిఎఫ్ఎంఎస్లో కూడా దానికి నంబర్ శాంక్షన్ అయింది. ఇది మాజీ పార్లమెంటు సభ్యులు ఎంపీ ల్యాడ్స్ నుంచి మనకు 10 లక్షల బృందావనానికి మనం శాంక్షన్ చేయించుకున్నాం. అది కూడా దాన్ని టెండరు, అది మున్సిపాలిటీ ద్వారానే టెండర్ ద్వారా చేశాం. ఈ రెండింటినీ మీరు మాకు ఈ నంద్యాల శ్మశాన వాటికకు వచ్చే విధంగా చేస్తే మేము ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేసి
కార్తీక మాసంలో వనభోజనాలని చేస్తారు హిందూ మతంలో. ఆహ్లాదకరమైనటువంటి తోటలో ఉసిరిక చెట్టు కింద శివుని సన్నిధిలో చేసేటువంటి ఇది. అటువంటిది కూడా ఈ కార్తీక మాసానికి మనం ఇక్కడ చేయాలని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ శివుని విగ్రహం ముందు ఉన్నటువంటి దాన్ని కూడా ఇది ఒక పవిత్రమైన ప్రదేశమే కానీ అంటరాని ప్రదేశం కాదు. నిజంగా శివుడు ఉండేటువంటి రుద్రభూమినే ఈ శ్మశాన వాటిక. నవనిర్మాణ సమితి అన్నిటికంటే ముఖ్యం పేరు చెప్పాల్సింది శేషుబాబు గారు. అతను 2017 నుంచి 7 సంవత్సరాలు మీరు చూస్తున్నటువంటి ఈ సివిల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటికి కూడా ప్లానింగు, ఎగ్జిక్యూషను, సిమెంటు, స్టీలు అన్నింటికి తన వంతు పూర్తి సహకారాన్ని అందించినందుకు నేను నిజంగా అతనికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. సమితి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మధుసూదన్ రావు గారికి, ఇతర పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. శ్మశాన వాటిక అంటే ప్రతి ఒక్కరి దృష్టిలో అది ఒక భయంకరమైనటువంటి వాతావరణం అనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి వాతావరణాన్ని మారుస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని గతంలో ఈ నవనిర్మాణ సమితి వారు స్వర్గధామాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే గత 2017 నుంచి మున్సిపాలిటీ వారు ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తము వీళ్లకు చేదోడుగా ఉంటూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ నిధులను కానీ మంజూరు చేస్తూ ఇక్కడ మా వంతు సహాయ సహకారాలు కానీ అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలలో మా వంతు కృషి కానీ దీంట్లో చేయడం జరుగుతుంది. గతంలో కానీ ఎంపీ ల్యాండ్స్ కింద 10 లక్షలతో ఈరోజు ఒక బృందావనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసే వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నటువంటి నవనిర్మాణ సంస్థ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ కానీ